గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ ను ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఆ, నిన్న నైట్ జరగడం జరిగింది. చాలా మంది ఐఏఎస్ ను ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే కొత్త సిఎస్ గా రామకృష్ణారావును ఎన్నిక చేయడం జరిగింది. సో 1991 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రామకృష్ణారావు గత ఆ, 12 సంవత్సరాలుగా ఫైనాన్స్ సెక్రటరీగా ఆ, పనిచేస్తున్నాడు. సో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సో గత 14 బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత అన్నమాట. దాదాపు 14 బడ్జెట్లు ఈయన ఆధ్వర్యంలోనే రూపుదిద్దుకుంది అనమాట. సో ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకంగా 12 సంవత్సరాలు, అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి ఒకటే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు అనమాట. సో చాలా ఎక్స్పీరియన్స్ లో ఉంది ఫైనాన్స్ విషయంలో. ఇంకా సీఎం కార్యాలయానికి జయేష్ రంజన్, స్మితా సబర్వాల్ కు పాత స్థానం. స్మితా సబర్వాల్ అంటే ఆమెకు గ్రూప్ 2 పోస్ట్ ఇచ్చింది చెప్పాలంటే. చాలా సీనియర్ ఐఏఎస్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఆమె చేయాల్సింది ఏంటంటే ఒక గ్రూప్ 2 క్యాడర్ కి చెందిన పోస్ట్ అనమాట. అదేంటంటే ఫైనాన్స్ కమిషనర్ మెంబర్. లిటరల్ చెప్పాలంటే ఆమె క్యాబిన్ కూడా ఉండదు, అసలు ఏం పని కూడా ఉండదు. మీరు చెప్పాలంటే గవర్నమెంట్ ఆమెను కావాలని ఆ పోస్టులకు పంపించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ పై తీవ్రంగా పోస్టులు పెడుతున్న సందర్భంగా మరి గవర్నమెంట్ ఖాళీగా ఉండదు కదా. మేడం చాలా పోస్టులు పెట్టేది అనమాట గవర్నమెంట్ కి వ్యతిరేకంగా. యాక్చువల్లీ ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా వేయడం జరిగింది. ఆ తర్వాత ఆమెను రీసెంట్ గా టూరిజం సెక్రటరీ గా నియమించేవారు. టూరిజం సెక్రటరీ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మిస్ ఇది అందాల పోటీలు అనేది ఈమె ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉండే, కానీ ఆమె కొన్ని ట్వీట్లు, కొన్ని హెచ్సియు భూములపై ట్వీట్లు చేయడం వివాదాస్పదంగా మారింది. సో గవర్నమెంట్ సీరియస్ అయి మళ్ళీ సేమ్ అదే పోస్ట్ కు పంపేయడం జరిగింది. అది పెద్ద నార్మల్ పోస్ట్ చెప్పాలంటే, గ్రూప్ 2 పోస్ట్. సో అదొకటి. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇంకా మీరు చూడండి, ఆర్థిక శాఖ ఫైనాన్స్ సెక్రటరీగా ఉంటూ ప్లస్ సిఎస్ గా, అంటే ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా తీయలేదు, ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగిస్తూ ప్లస్ సిఎస్ గా అదనపు బాధ్యతలు కూడా అతనుకు, అంటే సిఎస్ గా ఉంటాడు, ఫైనాన్స్ సెక్రటరీ అనేది అదనపు బాధ్యతలు. సో ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది. ఆయనతో పాటు పలు కీలక శాఖల అధిపతులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కీలక మార్పులు చేపట్టింది. యోజన శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ స్థానంలోకి బదిలీ చేసింది. సో ఇదన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్టయితే ఎవరు ఏ శాఖకు బదిలీ అయ్యారు, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూసినట్టయితే శశాంక్ గోయల్ సిజిజి ఉపాధ్యక్షుడు, అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిజి ఉపాధ్యక్షుడుగా అతను బదిలీ కావడం జరిగింది. ఐఏఎస్ శశాంక్ గోయల్. తర్వాత జయేష్ రంజన్ ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండే, అంటే ఆయన ప్రెసెంట్ గా ఐటీ ప్రధాన కార్యదర్శి ఉంటే దాదాపు కేటీఆర్ ఉన్నప్పటి నుంచి అతను ఉంటున్నాడు. సో అతనికి ప్రమోషన్ వచ్చి సీఎం కార్యాలయంలో పరిశ్రమలు పెట్టుబడుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇతనికి జయేష్ రంజన్ కు సీఎం కార్యాలయంలో పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. సో నెక్స్ట్ సంజయ్ కుమార్ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి ఉంటే ఇప్పుడు ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి, అంటే జయేష్ రంజన్ ప్లేస్ లోకి సంజయ్ కుమార్ ఐఏఎస్ వెళ్ళిండు.
తర్వాత దానకిషోర్ దానకిషోర్ పాత స్థానం పురపాలక శాఖ కార్యదర్శి ఉంటే ఇప్పుడు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ వెళ్ళడం జరిగింది. సో మీకు ఏమైనా లేబర్ సంబంధించిన కార్మిక హక్కుల గురించి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు దానకిషోర్ చూసుకుంటాడు. సో కార్మిక ఉపాధి శిక్షణ కమిషనర్. ఎవరైనా సరే ఏదైనా కంపెనీ ఇబ్బంది పెట్టినా కానీ, సరిగ్గా జీతభత్యాలు చెల్లించకుండా కానీ, ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ కార్మిక శాఖకి వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు. సో అతను ఇప్పుడు దానకిషోర్ చూసుకుంటాడు. నెక్స్ట్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ ప్రజెంట్ గా యువజన పర్యాటక కార్యదర్శి నుంచి ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ ఐఏఎస్, కానీ ఆమె ప్రవర్తన అనేది చాలా బాగాలేదు అసలు. యాక్చువల్ ఏంటంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక ఐఏఎస్ పోస్ట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఐఏఎస్ లు కొంచెం లిమిటెడ్ గా ఉండాలి. సో దాన్ని మర్చి ఆమె విపరీతంగా ఏదో రాజకీయ నాయకురాలుగా బిహేవ్ చేయడం వల్ల మళ్ళీ ఆమెను ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. టీకే శ్రీదేవి పురపాలక శాఖ కమిషనర్, పాత పోస్ట్ ఉండే, ఇప్పుడు పురపాలక శాఖ కార్యదర్శి హెచ్ఎండిఏ పరిధి బయట. అంటే ఇప్పుడు టీకే శ్రీదేవి ఐఏఎస్ పురపాలక శాఖ పురపాలక అంటే పట్టణ ఉంటదిగా, మున్సిపాలిటీస్ ఉంటదిగా. హెచ్ఎండిఏ హైదరాబాద్ తప్ప మిగతా వాటికి అన్నిటికీ ఈమె సెక్రటరీ. నెక్స్ట్ ఇలంబర్తి ప్రెసెంట్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, ప్రెసెంట్ గా పురపాలక శాఖ కార్యదర్శి హెచ్ఎండి పరిధి లోపల. అంటే ఇప్పుడు ఈ ఇలంబర్తి ఐఏఎస్ వచ్చేసి హెచ్ఎండిఏ లోపట ఉన్న మున్సిపాలిటీస్ అన్నిటికీ సెక్రటరీ అనమాట ఇలంబర్తి. నెక్స్ట్ ఆర్వి కర్ణన్ పాత స్థానం వైద్య శాఖ డైరెక్టర్ ఉండే, కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ గా మారాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆర్వి కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్. సో మనకి ఇప్పుడు కొత్త జిహెచ్ఎంసీ కమిషనర్ నియమించబడ్డాడు. సో ఆర్వి కర్ణన్. నెక్స్ట్ కె శశాంక వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ గా ఫ్యూచర్ సిటీ కమిషనర్ గనుల శాఖ డైరెక్టర్ గా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కె శశాంక్ ఐఏఎస్ ఫ్యూచర్ సిటీ కమిషనర్ గనుల శాఖ డైరెక్టర్. నెక్స్ట్ ఎస్ హరీష్ ఐఏఎస్ వచ్చేసి జెన్కో సిఎండి సమాచార శాఖ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అంటే ఎస్ హరీష్ వచ్చేసి ఇంకా జెన్కో జనరేషన్ ఆఫ్ కరెంట్ అని ఉంటది కదా, జెన్కో బాధ్యతలను స్వీకరించడం జరిగింది కొత్తగా. నెక్స్ట్ నిఖిల వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ గా మానవ హక్కుల కమిషన్ సిఇఓగా అదనపు బాధ్యతలు. నిఖిల ఐఏఎస్ మానవ హక్కులు, ఎవరైనా సరే మానవ హక్కులు ఎవరైనా ఇబ్బంది పెడితే తమ వ్యక్తిగత మానవ దానికి ఏదైనా ఇబ్బంది అయితే ఇప్పుడు అవన్నీ నిఖిల ఐఏఎస్ చూసుకుంటుంది. నెక్స్ట్ సంగీత సత్యనారాయణ ఐఏఎస్ ప్రెసెంట్ గా వైద్య శాఖ డైరెక్టర్ గా నియమించబడ్డారు. సో మేడం నేను కాంటాక్ట్ కావడం జరిగింది, ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. సో మేడం కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో రిగార్డింగ్ దేనికైనా. సో ఆమె చాలా ప్యాషనెట్ గా ఉంది వైద్యం సంబంధించి. ఇప్పుడు ప్రెసెంట్ గా వైద్య శాఖ డైరెక్టర్ గా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఎస్ వెంకట్రావు ప్రెసెంట్ గా దేవాదాయ శాఖ డైరెక్టర్ ప్లస్ యాదగిరిగుట్ట ఈవోగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైటీడీ అంటే యాదగిరిగుట్టలో తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలో ఇక్కడ పాలక మండలి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇప్పుడు ఐఏఎస్ గా కూడా వారిని నియమించడం జరిగింది. ఒకసారి మనం దీని గురించి బీర్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలాండ్ ఒకసారికి ఫోన్ చేద్దాం. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తెలియని నంబర్స్ నుండి సిమ్ తర్వాత చెప్పుకుంటారని అరెస్ట్ అయ్యారని కాల్స్ లేదా మెసేజెస్ వస్తే తొందరపడి స్పందించకండి. కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనాలతో జారీ చేసిన వారికి దేవాదాయ శాఖ డైరెక్టర్ యాదగిరిగుట్ట ఈవో అయితే కాత్యాయని దేవి ఆర్థిక సంస్థ అదనపు సీఈఓ. ఈవి నరసింహారెడ్డి
హలో, voicemail. The person ఈవి నరసింహారెడ్డి వచ్చేసి విద్యాశాఖ డైరెక్టర్ ప్రెసెంట్ ఉండే, తర్వాత ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులు, స్పీడ్ విభాగం అదనపు సిఇఓ ప్లస్ మూసి అభివృద్ధి సంస్థ ఎండిగా కొత్తగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత హేమంత్ సాదేవ్ ప్రెసెంట్ గా జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్. ఫణీంద్రా రెడ్డి వచ్చేసి వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండిగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కదిరి వన్ హైదరాబాద్ అదనపు కలెక్టర్ నుంచి పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ గా పోస్టింగ్ కావడం జరిగింది. కదిరి వన్. కె విద్యాసాగర్ సిఎస్ కార్యాలయం ఓఎస్క్యూ ఉండే, ప్రెసెంట్ గా అదనపు కలెక్టర్ హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఉపేందర్ రెడ్డి ప్రెసెంట్ గా హెచ్ఎండిఏ కార్యదర్శిగా పోస్టింగ్ కావడం జరిగింది. సో ఇది మేజర్ గా మనం చూసినట్లయితే జిహెచ్ఎంసి కమిషనర్ కొత్తగా ఆర్వి కర్ణన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సో హెల్త్ డైరెక్టర్ గా సంగీత సత్యనారాయణ ఐఏఎస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హెచ్ఎండి అంటే ఇప్పుడు ఇది మున్సిపల్ కు సంబంధించిన పురపాలక మున్సిపల్ సెక్రటరీ కూడా ఇద్దరిని చేంజ్ చేయడం జరిగింది. టీకే శ్రీదేవ్ వచ్చేసి హెచ్ఎండి అవతల ప్లస్ ఇంకో ఇలంబర్తి వచ్చేసి హెచ్ఎండిఏ లోపల అనమాట. తర్వాత ఎస్ హరీష్ వచ్చేసి జెన్కో సిఎండిగా పోస్టింగ్ చేయడం జరిగింది. సో నిఖిల వచ్చేసి మానవ హక్కుల కమిషనర్. సో ఇక్కడ ఒకటి గమనిస్తే సంగీత సత్యనారాయణ ఏమో వైద్య శాఖ డైరెక్టర్ ప్లస్ ఎస్ వెంకట్రావు వచ్చేసి దేవాదాయ శాఖ డైరెక్టర్ ప్లస్ యాదగిరిగుట్ట ఈవోగా అదనపు బాధ్యతలు పోస్టింగ్ వేయడం జరిగింది అనమాట. దీనికి తోడుగా సిఎస్ గా రామకృష్ణారావును అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్లస్ రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలుగా ఫైనాన్స్ సెక్రటరీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీల గురించి. ముఖ్యంగా ఒకటి మాట్లాడుకున్నట్లయితే స్మితా సబర్వాల్ యొక్క స్థానం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే చాలా సీనియర్ ఐఏఎస్ ఈరోజు గ్రూప్ టూ పోస్ట్ కి ఇచ్చే ఆ పోస్ట్ ఇవ్వడం అనేది, ఆమె చాలా తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి చాలా వివిధ పోస్టులు పెట్టడం వల్ల ఆ స్థానానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐఏఎస్ పోస్టుల బదిలీలు మరియు వారి స్థానం గురించి మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.